హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో జస్ట్ 60 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టకటక కొట్టేయండి భయ్య, ఎందుకంటే 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మీరు తమ్నైల్లో చూసారు కదా, ఇది 2026 తెలుగు సినిమా దండయాత్ర. ఓకే, ఇది దయాగాడి దండయాత్ర కాదు, 2026 తెలుగు సినిమా దండయాత్ర. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో నేను చెప్పబోయే ఈ మూవీస్ అప్డేట్ వచ్చేసి కొన్ని సినిమాలు ఇయర్ రిలీజ్ అవ్వచ్చు, అంటే మ్యాక్సిమం ఇయర్ రిలీజ్ అవుతుంది అన్న అప్డేట్ ఉన్న మూవీస్ మాత్రమే చెప్తున్నాను. అట్ ఏ టైం 2027లో కూడా రిలీజ్ అయ్యే మూవీస్ ఉన్నాయి. సో ఏదేమైనా ఇది 2026 ఆర్ 27 దండయాత్ర అనుకోండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్ ఈ వీడియో రికార్డ్ అవుతున్న టైమింగ్ ఏంటంటే ఏప్రిల్ 20th, ఈరోజు 20 ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మేజర్గా ఫిలిం లవర్స్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పెద్ది. సో అసలు యాక్చువల్లీ పెద్ది గురించి చాలా పెద్ద టాపికే ఉంది భయ్య, ఎందుకంటే పెద్ది మూవీ ఈ ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాలి, అంటే 13th రిలీజ్ అవ్వాలి. సో మళ్ళీ జూన్కి పోస్ట్ పోన్ చేశారు, అండ్ అఫీషియల్గా డేట్ అయితే ఇంకా అనౌన్స్ కాలేదు. సో ఇంకా ప్యాచ్ వర్క్ అండ్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో టీం నుంచి అప్డేట్ అయితే వచ్చింది. సో పెద్ది మూవీ జూన్లో మన ముందుకు రాబోతుంది. ఇక మూవీ అప్డేట్ గురించి అంటే ఇంకేం చెప్తాం, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకా డేట్ కన్ఫర్మ్ అనేది ఇంకా ఎవరికి తెలియదు, క్లారిటీ అయితే లేదు, ఎవరు చెప్పినా నమ్మకండి. ఓకే, పెద్ది మూవీ అండ్ ఇయర్లోనే మనకి రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి స్పిరిట్. స్పిరిట్ కూడా మ్యాక్సిమం ఇయర్లోనే, ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఇయర్ దాటితే 2026 సమ్మర్లో ఈ మూవీ మన ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. సో స్పిరిట్ మూవీ గురించి అయితే మామూలుగా కదా భయ్య, ఒక రేంజ్ ఎగ్జైట్ ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తే సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్, అండ్ ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఒక పెద్ద స్టార్, యంగ్ రెబల్ స్టార్ గారు. అండ్ ఆయన గురించి చెప్పాలి అంటే చిన్నగా సరిపోదు, చాలా పెద్దగా చెప్పాలి. ఎందుకంటే ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో స్పిరిట్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక పెద్ద హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఆయన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా, ప్రభాస్ గారు అలా మందు తాగుతున్న ఒక పోస్టరు. అంటే మందు అంటే చేతిలో గ్లాస్ ఉంటుంది లేదు, అది వేరే విషయం. సో దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడద్దు. సో ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆకాశానికి అందుతున్నాయి. ఇంకెలా ఉంటాయి చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ ప్రభాస్ గారి మూవీ ఉంది ఫౌజీ. ఇది హను రవిపుడి గారి డైరెక్షన్లో ఫౌజీ మూవీ వస్తుంది. సో ఈ మూవీ కూడా మ్యాక్సిమం ఇయర్లోనే రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మేబీ ఇయర్ పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ ఇయర్లో 100% రిలీజ్ అవుతుంది. సో ఈడేంట్రా 2026 తెలుగు సినిమా దండయాత్ర అని చెప్పేసి అన్ని 2027కి వెళ్ళిపోతున్నాడంటే 2026లోనే కదా మనకి అప్డేట్స్ అనేవి తెలిసాయి, అప్డేట్స్ అని వచ్చాయి. సో కాబట్టి ఈ అప్డేట్స్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు తెలిసాయరా, ఎప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్నాయరా, అవన్నీ దాని గురించి అప్డేట్ ఎప్పుడు తెలిసిందంటే 2026 ఏప్రిల్లోనే తెలిసింది. సో ఏదేమైనా ఇది 2026 ఆర్ 27 రెండిటికి సంబంధించిన ఒక పెద్ద దండయాత్ర అనమాట. సో ఫౌజీ మూవీ గురించి రీసెంట్గా లుక్ అవుట్ రిలీజ్ చేశారు భయ్య. అసలుకి ప్రభాస్ గారిని అండ్ ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలి అనుకుంటున్నారో అందులో తెలిసిపోతుంది. ఒక రేంజ్ లుక్ ఉంది అసలుకి, క్లీన్ షేవ్లో అండ్ మిసాల్ ఇలా కోర మిసం తోటి, అసలుకి ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్. అంటే హను రావుపుడి గారు ఎంత జాగ్రత్త పడుతున్నారంటే, అండ్ రీసెంట్గా ఆయన బర్త్డే అయింది, ఒక 2 days బ్యాకే బర్త్డే అయింది. సరే, ఆ బర్త్డేకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అని ఇవ్వాలనిపించలేదా? సో మీ బర్త్డేనా సార్, మీరే కదా డైరెక్ట్ చేస్తున్నారు మూవీని. సో అలాంటప్పుడు ఒక చిన్న అప్డేట్ ఇస్తే మాలాంటి ఫ్యాన్స్ పడుంటారు కదా. ఓకే, లుక్ ఇచ్చారు, ఫౌజీ లుక్, ఫస్ట్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. అలాంటిది ఇంకేదైనా ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేస్తుంటే ఆ ఎగ్జైట్ వేరేలా ఉంటుంది కదా సార్. కొంచెం ఫ్యాన్స్ని కూడా చూడండి ఒక గంట ప్లీజ్. సో అండ్ ఫౌజీ మూవీ కూడా మనకి ఇయర్ కానీ అండ్ నెక్స్ట్ ఇయర్ కానీ
బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. సో చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతాయని. కన్ఫర్మ్ డేట్స్ అయితే ఇంకా కాలేదు. నెక్స్ట్ మంత్ కాదు, జూన్లో రిలీజ్ 2 monthsలో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద మూవీకి అప్డేట్ క్లారిటీ లేదండి డేట్ అనేది. ఇంకా ఈ మూవీస్ గురించి ఏముంటాయి చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్గా రిలీజ్ అవబోతున్న మూవీ ఎక్స్పెక్ట్ చేశారు కదా, వారణాసి. మన ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబోలో వస్తున్న వారణాసి. అండ్ పృథ్వీ గారు వచ్చేసి ఆయన విలన్ రోల్ చేస్తున్నారులేండి. ఆయన గురించి ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే విలన్ కదా. ఓ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఎవరు మాట్లాడతారులేండి, తక్కువ. సో ఈ వారణాసి మూవీ కూడా మనకి 2027 సమ్మర్లో రిలీజ్ అవబోతుంది. ఇదైతే ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే చాలా మంది మనకి రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా, అంటే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేసి అంటే భూమికి తగులుతుంది అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అక్కడ వారణాసి అనే టైటిల్, ఇలా పైన టైటిల్ ఉంటుంది. అండ్ ఆస్ట్రాయిడ్ అనేది ఇలా కొంచెం క్రాష్లో ఇలా వస్తుంది. దానివల్ల అంటే కొంతమంది అతి తెలివి గల ఎడిటర్స్ ఏం చేశారంటే దాన్ని అలా ఇలా కలిపేశారు. అంటే 2027లో మేబీ అయి ఉండొచ్చు. రాజమౌళి గారిది డీటెయిలింగ్ ఎలా ఉంటుందంటే మూవీస్లలో అండ్ టైటిల్స్లో కానీ ప్రతి దాంట్లో ఆయన చాలా డీటెయిలింగ్ చేస్తారు. కాబట్టి అది 2027 అండ్ 7 మంత్న రిలీజ్ అవబోతుంది. 7th తారీఖు కూడా అయి ఉండొచ్చు. సో మనం దాన్ని కన్ఫర్మేషన్ చేయలేం. సో ఆ ఎడిటింగ్ అయితే బాగా అనిపించింది. అండ్ అపర మేధావులు ఇంకా ఉన్నారని ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో 2027న మనకి వారణాసి మూవీ అయితే గ్లోబల్గా రిలీజ్ అవబోతుంది. చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య వారణాసి మూవీ పైన. సో చూడాలి. అంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఎన్ని అప్డేట్లు వచ్చినా ఏమొచ్చినా మనం మూవీ చూడని డిసైడ్ చేయలేం. కానీ ఇప్పటిదాకా రాజమౌళి గారు తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. మరి దాన్ని ఏం చేయలేము, ఎవరు మార్చలేము. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరో, ఎలా ఉంటుంది చెప్పండి, అది వేరే విషయం లేండి. సో 2027 వారణాసి మూవీ రిలీజ్. తర్వాత మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ కేజీఎఫ్ సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంటే మనకి అసలు ఈ మూవీకి సంబంధించి చాలా పెద్ద ట్విస్ట్లు ఉన్నాయి భయ్య. ఏంటంటే మూవీ రిలీజ్ దేవుడికి ఎరుగు, కనీసం టైటిల్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు వాళ్ళు. అంటే ఎన్టీఆర్ నీల్ అని పెట్టేశారు. ఎన్టీఆర్ నీల్ అసలుకి ఇక టైటిలే ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మూవీ ఎప్పుడు వస్తుందిరా, నువ్వు ఎలా చెప్పగలవరా అంటే ఈ మూవీ ఇయర్ అయితే రాదు, 2027. సో మార్చేసుకోండి, 2027 తెలుగు సినిమా దండయాత్ర అని మార్చేసుకోండి తమ్నైల్ కూడా. సో నేను అలా పెట్టాను అనుకోండి, మీరు మార్చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇందులో నాకు తెలిసి పెద్ది, తర్వాత ఫౌజీ, తర్వాత స్పిరిట్, ఇవి తప్పనించి మిగతావన్నీ కూడా 2027లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 4వ నెల అయిపోతుంది, 5వ నెలలకు కూడా వచ్చేసాం. సో అలాంటప్పుడు ఈ మూవీస్ ఇప్పుడు రిలీజ్ అవుతాయంటే కష్టం కదా. అందుకే చిన్న అప్డేట్, తమ్నైల్ అనేది మీరే చేంజ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ గారిది మరి ఇంకా అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో తెలియదు. సెకండ్ కాదులేండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాక మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్. అంటే అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళ డైరెక్షన్లో, అంటే అట్లీ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు యాక్ట్ చేస్తూ అండ్ కళానిధి మరణ్ సన్ పిక్చర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశానికి అందాయి. వాళ్ళు విఎఫ్ఎక్స్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక రేంజ్ ప్రమోషన్ జరిగింది ఆ మూవీ గురించి. సో రీసెంట్గా అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా టైటిల్ రివీల్ చేశారు. అట్ ఎ టైం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో ఏదేమైనా కూడా 2026 కాదులేండి, 2027లో తెలుగు సినిమా ఇండస్ట్రీ దండయాత్ర మొదలవుద్ది భయ్య. మేబీ ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, పెద్దతో స్టార్ట్ అవుతుంది. అంటే నాకు తెలిసి ఏ మూవీస్లో ముగుస్తుందో తెలియదు. ఎన్టీఆర్ నీల్ అనుకుంటున్నా, ఎందుకంటే దానికి సరైన అప్డేట్ ఇప్పటిదాకా రాలేదు కదా. సో దానికి సంబంధించి ఎన్టీఆర్ నీల్ మూవీతో 2027లో ముగుస్తాయేమో అనుకున్నాం. మరి మేబీ 2027 కూడా వస్తుందా రాదా, 2028 వరకు వెయిట్ చేయాలా అంటే ఇక అది మన చేతుల్లో లేదు. ఆ టీమ్, ఆ డైరెక్షన్, అంటే ఆ డైరెక్టర్ ఎవరు ఉన్నారు ఆయన చేతిలో ఉంటుంది. అట్ ఏ టైం ఓవరాల్గా ఆ సినిమా టీమ్ చేతిలో ఉంటుంది ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది. సో ఇది గైస్ ఇవాల్టి రోజు అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా చిన్న అప్డేట్, ఆ తమ్నైల్ అనేది మీరే చేంజ్ చేసుకోండి. 2026 నుంచి
దండయాత్ర మొదలైంది 2027 వరకు. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ నేను చెప్పిన ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే జస్ట్ 60 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు, 70 కూడా కాదండి, 60 ఉన్నారు. సో టగటగా 60 సబ్స్క్రైబ్ చేసేయండి. 1K మైల్ టోన్ అనేది మనం రీచ్ అయిపోతాం. ఇలాంటి రెగ్యులర్గా మూవీ రివ్యూస్ అండ్ ఏవైతే ట్రెండింగ్ న్యూసెస్ ఉన్నాయో అవన్నీ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.